చేస్తున్నా. మనము చపాతీలోకి మంచిగా బగారా రైస్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే చికెన్ కర్రీ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసినండి. ఆనియన్స్ చిన్న చిన్న ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై కావాలండి. ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు వేసేసిన. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ పసుపు వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఫ్రై కావాలండి. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ నేను ఈ స్పెషల్ చికెన్ కర్రీ అన్నా కదా, దీంట్లో ఏం స్పెషల్ అంటే పచ్చిమిర్చి మళ్ళీ పుదీనా ఈ రెండు మిక్స్కి వేసిన, ధనియాలు మిరియాలు ఈ రెండు కూడా మిక్స్కి వేసి పక్కన పెట్టిన. ఎందుకంటే మిరియాలు ఫ్లేవరు ఇక్కడ పుదీనా ఫ్లేవరు రెండు కలిసిన అనుకో, పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఈ ఫ్లేవర్ కలిసినప్పుడు ఏమవుతుందంటే చాలా చాలా టేస్ట్ అనేది డిఫరెంట్ స్టైల్లో వచ్చేస్తుందండి. చికెన్ కర్రీ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది గుజ్జు టైపు కూడా బాగా వస్తుంది కర్రీ, చికెన్ కర్రీ. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చి వాసన రాకుండా, మంచిగా స్మెల్ అనేది రాకుండా మంచి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత చికెన్ క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసిన. ఈ చికెన్ కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ కలుపుకున్న తర్వాత ఆ చికెన్ కూడా ఒక 10 నిమిషాలు ఏం చేయాలంటే మూత పెట్టి ఆ సిమ్లోనే వదిలేయాలండి. ఇది మంచిగా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ అనేది కొంచెం పైకి వస్తుంది కదా, ఆ వాటర్ పైకి వచ్చినప్పుడు మనం కొంచెం కారం వేయాలి. అంటే కారం మనం ఆల్రెడీ మిరియాలు వేసినాం, కొంచెం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేయండి. నేను స్పూన్ తోటే హాఫ్ స్పూన్ వేసి 2 స్పూన్లు వేసిన. మంచిగా కలుపుకోవాలండి. ఇది ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను కలిపిన చూడండి. కారము ఇదంతా మగ్గిన తర్వాత కారం వేసిన. చిన్న హాఫ్ స్పూన్ తోటి ఒక స్పూన్ తీసుకొని హాఫ్ స్పూన్ తోటి 2 సార్లు వేసేసినండి. వేసేసి మంచిగా ఈ కారం కలిపేసుకున్నాను. ఈ కారం అనేది మనకు ఆల్రెడీ పెప్పరు ఆల్రెడీ మనం మిర్చి 2 యాడ్ చేసినాం కాబట్టి ఈ కారం ఈ 3 కొంచెం ఘాటుగానే ఉంటాయండి. కొంచెం వాటర్ వేసి కలిపేసుకున్నా. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఉడుకుతున్నప్పుడు ఈ ధనియాలు మిరియాల పొడి వేసిన కదండి, ఇప్పుడు కలుపుకుంటున్నానండి. అసలైన టేస్ట్ అంటే దీంట్లో ధనియాలు పెప్పర్ అన్నమాట. ఇప్పుడు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. చాలా వరకు పుదీనాను అవాయిడ్ చేస్తారు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ షేర్